వెల్కమ్ టు స్పాట్లైట్. కరెంట్ తీగ చూడ్డానికి సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇది సినిమా డైలాగే కావచ్చు, కానీ దాని సీరియస్నెస్ ఏంటో జనానికి పాలకులకు తెలియంది కాదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పవర్ గేమ్ నడుస్తోంది. 600 మెగావాట్ల విద్యుత్ కోసం జరుగుతున్న రాద్ధాంతంతో ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయింది. పీపీఏల రద్దు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేసుకుంటే తెలంగాణకు వచ్చే నష్టమేంటి? చంద్రబాబు ఏం ఆశించి ఈ పవర్ గేమ్ మొదలు పెట్టారు? అసలు తెలంగాణ ముందున్న విద్యుత్ సవాళ్లేంటి? పవర్ గేమ్ పై వేసిక్ స్పాట్లైట్. విభజన ఇష్యూ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువయ్యాయి. ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి. పాలన మొదలైంది. సేమ్ టైం 2 రాష్ట్రాల మధ్య గేమ్ ప్లాన్ కూడా స్టార్ట్ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేసిన నేతలు విడిపోయినా మళ్లీ దాన్నే నమ్ముకోవటం ఇంట్రెస్టింగ్. విభజన బిల్లుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే రేంజ్కి చేరారు. ఇంతకీ పీపీఏల రద్దు రాద్ధాంతం ముగిసినట్లేనా? బాబు ఆడిన పవర్ గేమ్తో తెలంగాణ నేర్చుకోవాల్సిన పాఠమేంటి? పీపీఏ గత 4-5 రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వన్ అండ్ ఓన్లీ వర్డ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందం. సీమాంధ్ర సీఎం చంద్రబాబు లేవనెత్తిన పీపీఏల రద్దు రాద్ధాంతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువై నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే గేమ్ ప్లాన్ మొదలు పెట్టారు చంద్రబాబు. వీక్నెస్ మీద దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారు. పీపీఎల్ ని రద్దు చేసుకుంటామని ఏపీ జెన్కో డిస్కంలతో ఆడించిన ఆట తిరగబడింది. అటు ఈఆర్సీ, ఇటు సెంట్రల్ పవర్ మినిస్ట్రీ రెండూ కాదనడంతో బాబు పవర్ గేమ్ మొదటికొచ్చింది. విభజన బిల్లులో వినియోగాన్ని బట్టి విద్యుత్ కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు 53.89, ఏపీకి 46.11% పవర్ షేరింగ్ జరిగింది. కానీ బాబు సర్కార్ తెలంగాణ విద్యుత్ కి ఫీజులు పీకేస్తోంది. ఏపీ విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వకుండా టెక్నికల్ పాయింట్స్ ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి, ఏపీ జెన్కో ఈఆర్సీకి లేఖలు రాశాయి. పీపీఎల్ ని రద్దు చేయాలంటూనే 2003 విద్యుత్ చట్టం సెక్షన్ 11తో ఫిట్టింగ్ పెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వాలన్న క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ తోనే బాబు తిరకాసు పెట్టించారు. పీపీఏలు రద్దయితే తెలంగాణ రాష్ట్రం 615 మెగావాట్ల విద్యుత్ ను కోల్పోతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై కేసీఆర్ సర్కార్ వేగంగా స్పందించింది. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పీపీఏల రద్దు విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏల రద్దుపై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కు విరుద్ధం. యాక్చువల్గా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పటి వరకు ఉన్న పీపీఏలు, రాబోయే రోజుల్లో రాబోయేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా కొనసాగుతాయనేటువంటి విషయాన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మనం చేసుకోవడం జరిగింది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇటు ప్రజలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ పెద్దగా వచ్చే లోటు కూడా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కు 2248 మెగావాట్లు, తెలంగాణకు 1852.60 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లభిస్తుంది. పీపీఏలు అమల్లో ఉంటే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%తో 2441.22 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లభిస్తుంది. పీపీఏలు అమల్లో లేకపోతే ఏ రాష్ట్రాల ప్రాజెక్టుల విద్యుత్ ఆయా రాష్ట్రాలకే చెందుతుంది.
కాల పరిమితి ముగిసే వరకు పాత వాటాలతోనే కేటాయింపులుంటాయి. థర్మల్ విద్యుత్లో తెలంగాణకు 2441.22 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్కు 2088.78 మెగావాట్లకు వాటా ఉంది. హైడల్లో తెలంగాణకు 1900 మెగావాట్లు, సీమాంధ్రకు 1850 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులున్నాయి. ఇక అన్ని జెన్కో ప్లాంట్లలో 20% ఏ డిస్కంకు కేటాయించని విద్యుత్ ఉంది. ఏపీ జెన్కో ప్రతిపాదనను ఈఆర్సీ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం కేటాయింపులుండాలని సూచించింది. అటు సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి దీన్ని సమీక్షిస్తామని ఏపీ జెన్కోకు లేఖ రాసింది. కానీ ప్రస్తుతానికి విభజన బిల్లును అనుసరించి కేటాయింపులు చేయాలని సూచించింది. వైపు ఆందోళనలు పెరుగుతుంటే వ్యూహాత్మక మౌనం పేరుతో సైలెంట్ అయ్యారు సీమాంధ్ర సీఎం చంద్రబాబు. అయితే అటు కేంద్రం, ఇటు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కౌన్సిల్ రెండింటి నుంచి లేఖలు రావడంతో స్పందించారు. అదే మరి ఈరోజు కరెంటు విషయం ఉంది. నేను ఈరోజు చెప్పడం కాదు, సీమాంధ్రలో ఒక రాజధాని సమస్య ఉంది, అదే మరి ఉద్యోగాల సమస్య ఉంది, చదువు కోసం కాలేజీల సమస్య ఉంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అదేవిధంగా తెలంగాణలో కరెంటు సమస్య వస్తుంది, సాగునీటి సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యలు ఫేస్ చేయబోతున్నామని మొదటి నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. ఈరోజు కూడా సీమాంధ్రలో కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అది మొదట మనం ఇచ్చేది తెలంగాణ ప్రాంతానికి ఇస్తాం. ఒకవేళ కొంతమంది నాయకులు ఎన్ని మాటలు మాట్లాడినా నాకు కూడా ఒక కమిట్మెంట్ ఉంది. 2 ప్రాంతాలు 2 కళ్ళని అన్నారు. 2 కళ్ళ సిద్ధాంతంతో ఓ కన్ను పోగొట్టుకున్నారు. అది చంద్రబాబు సొంత విషయం. కానీ తెలుగు ప్రజల కోసం ఎంతకైనా పోరాడతామన్న చంద్రబాబు పక్క రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని ఎందుకు అనుకున్నారు? విభజన చట్టంలోని నిర్ణయాల్ని పక్కన పెట్టి మరీ ఎందుకు ఈ నాటకం ఆడారు? 600 మెగావాట్ల కోసం బాబు సర్కార్ కక్కుర్తి పడిందా? తెలంగాణ నుంచి పొందే ప్రయోజనాలను వదులుకుంటారా? దశాబ్దాలుగా వివక్షను పెంచి పోషించారు. అందుకే తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి. ఏళ్లపాటు సాగిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. ఆ చరిత్రంతా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియంది కాదు. 9.5 చంద్రబాబు పాలనలోనూ తెలంగాణపై వివక్ష చూపించారు. అది చరిత్ర తిరగేస్తే అందరికీ తెలిసే వాస్తవం. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణకు సై అన్న నోటితోనే విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గత 4 ఏళ్లలో చంద్రబాబు ఆడిన డ్రామాను తెలంగాణ ప్రజలు కన్నార్పకుండా చూశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు సీఎం అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని ఎవరూ కాదనరు. కానీ విభజన చట్టానికి వ్యతిరేకంగా కేటాయింపుల్ని రద్దు చేయాలనడమే బాబు పైత్యాన్ని బయటపెడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో విద్యుత్ వినియోగం పెరిగిందన్న సాకు చూపించి ఒప్పందాల రద్దుకు మార్గాల్ని అన్వేషించారు. కానీ బేసిక్స్ మర్చిపోయి పవర్ గేమ్ ఆడడమే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటున్నారు. విద్యుత్తుకు సంబంధించి కూడా గత ఒప్పందాలు కొనసాగాలని రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కటి తిరగదోడితే తెలంగాణ ప్రభుత్వం మిగతా అంశాల మీద కూడా అదే వైఖరి తీసుకుంటే ఎట్లుంటుంది అనేసి చంద్రబాబు కూడా ఆలోచించాలి. ఇప్పుడు విజయవాడ థర్మల్ స్టేషన్కు బొగ్గు ఇక్కడి నుంచి వెళ్తుంది, సింగరేణి నుంచి. అట్లనే బొగ్గు కొనుగోలు ఒప్పందం సింగరేణి నుంచి రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్కు ఉంది. బొగ్గును ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఎట్లుంటుంది? కాబట్టి ఇదంతా కూడా గిల్లికజ్జాలు పెట్టుకునే వైఖరి తప్పితే అటు సీమాంధ్రకు బెనిఫిట్ చేయదు, ఇటు తెలంగాణకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. బాబు వైఖరిపై తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయాలని ఏపీ ప్రభుత్వం జెన్కోకు చెప్పడం జరిగింది. అది యూనిలేటరల్ డెసిషన్, వాళ్ళు అట్లా మాట్లాడదాలు. మనం బేసిక్ గా ఏ తెలంగాణ బిల్లు ద్వారా అయితే ఈ రాష్ట్రం విభజన అయిందో దాన్నే రెస్పెక్ట్ చేయకపోతే దట్ బికమ్స్ మ్యాండేటరీ ఫర్ బోత్ ది గవర్నమెంట్స్. నిజానికి ఒప్పందాల రద్దుతో 600 మెగావాట్ల విద్యుత్ ని సీమాంధ్రకు మళ్లిస్తారు, బాగానే ఉంది. మరి తెలంగాణతో కుదిరిన మిగతా ఒప్పందాలన్నీ రద్దు చేయాలన్న డిమాండ్ తెరపైకొస్తే పరిస్థితి ఏంటన్నది ఇక్కడి నేతల ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంపై, తెలంగాణ ప్రజలపై విషం కక్కుతున్న సందర్భాల్లో ఒప్పందాలకు వ్యతిరేకంగా పీపీఎల్ రద్దు చేయాలని చెప్పి కోరడం చంద్రబాబు నాయుడు గారిలోని తెలంగాణ అంటే ఎంత కోపమో ఆయన తీసుకున్న నిర్ణయంతోనే బయటపడ్డది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒప్పందం ప్రకారం
పీపీఎల్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తర్వాత చెప్పిన తర్వాత కూడా నిన్న మరొకసారి లేఖ రాయడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. విభజన చట్టంలోని జీవో 20 ప్రకారం ప్రతి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి కేటాయించిన నిష్పత్తి ప్రకారం 2 రాష్ట్రాలకు కేటాయింపులుండాలి. ఆ రూల్ ని పక్కన పెట్టి 2003 విద్యుత్ చట్టం సెక్షన్ 11తో ఫిట్టింగ్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ నేతలు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆస్తులను, అప్పులను ఎక్కడివి అక్కడే ప్రాతిపదికన విభజించింది కేంద్రం. కానీ విద్యుత్తును మాత్రం వినియోగం ప్రాతిపదికన కేటాయించింది. తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.11% విద్యుత్తును కేటాయించింది. దాంతో విద్యుత్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందన్నది బాబు ఆందోళన. కానీ పోలవరం ముంపు ప్రాంతాల గురించి గాని, తెలంగాణకు జరుగుతున్న నష్టానికి గాని తమకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరే తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఏదైతేనేం చంద్రబాబు స్టెప్ తో తెలంగాణ సర్కార్ మేల్కొంది. ఈ గేమ్ తో గుణపాఠం నేర్చుకుంది. ఇక ముందు తెలంగాణకు నష్టం జరిగేలా బాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుకునేలా ఈ నిర్ణయం మేల్కొల్పింది. వినియోగం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ. నిర్మాణంలో ఉన్న కొత్త ప్లాంట్లు సీమాంధ్రలోనే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ విషయంలో తెలంగాణ చాలా వెనుకబడింది. మరోవైపు బాబు సర్కార్ కొత్త నాటకాలకు తెరతీసింది. తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవా? కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ మిగులు విద్యుత్ సాధిస్తుందా? విభజనకు ముందు పజిల్లా మారిన అంశం విద్యుత్ కేటాయింపులు. విడిపోతే రాష్ట్రానికి చీకట్లు తప్పవని, అందులోనూ తెలంగాణకు అంధకారం ఖాయమని జోస్యం చెప్పారు సీమాంధ్ర లీడర్లు. తెలంగాణ 50% వారు వినియోగిస్తుండే దానికంటే కేవలం 50% మాత్రమే అప్రాక్సిమేట్ గా ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని ఇంకొక 50% వారికి పవర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ పక్క సర్క్యులేట్ అయ్యి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పవర్ రావాల్సింది వారికి దగ్గర దగ్గర 7,000 మెగావాట్స్ పైన, అంటే 175 మిలియన్ యూనిట్స్ అదనంగా వారికి అవసరం ఉంటుంది. ఇది 175 మిలియన్ యూనిట్స్ అదనంగా దీన్ని ఉత్పత్తి చేయాలంటే దగ్గర దగ్గర 40,000 కోట్ల రూపాయలు అదనంగా కావాల్సి ఉంటుంది. నిధులే కాదు, దానికి కోల్ గాని, గ్యాస్ గాని ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా రావటం జరుగుతుంది. నిజమే, తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువ, ఉత్పత్తి కూడా తక్కువ. తెలంగాణ రైతాంగం వ్యవసాయం కోసం ఎక్కువగా ఆధారపడ్డది కూడా విద్యుత్ పైనే. కారణం కాలువలు, ప్రాజెక్టుల కన్నా భూగర్భ జలాలపైనే ఆధారపడి మోటార్లతోనే ఇక్కడ వ్యవసాయం నడుస్తుంది. తెలంగాణ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి తెలంగాణలో లేదు. ఈ ఏడాది మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగం 16,465 మెగావాట్లు. ఇందులో తెలంగాణ వాటా 8,337 మెగావాట్లు. తెలంగాణ విద్యుత్ వినియోగానికి, ఉత్పత్తికి మధ్య 1000 మెగావాట్ల విద్యుత్ లోటుందంటున్నారు నిపుణులు. విభజన తర్వాత అది 2,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందన్న అంచనాలున్నాయి. తెలంగాణకు రామగుండం థర్మల్ పవర్ స్టేషనే ఆధారం. కానీ ఇది జాతీయ పవర్ ప్లాంట్. దాని నుంచి మిగిలిన రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు కొంత వాటా ఉంటుంది తప్ప మొత్తం తెలంగాణ వాడుకోవడానికి లేదు. ప్రతిపాదనల్లో విద్యుత్ ప్రాజెక్టులున్నా, సరిపడా బొగ్గు తెలంగాణలో ఉన్నా అవి పూర్తయి అందుబాటులోకి రావడానికి ఏళ్లు పట్టే అవకాశముంది. తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం 3 ఏళ్లలో మిగులు విద్యుత్ను సాధిస్తామని ప్రకటించారు. రాబోయే 3 సంవత్సరాలలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోనే పవర్ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ అనే పేరును, మంచి పేరును ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వరంగల్లో 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్, ఆదిలాబాద్లో 1200 మెగావాట్ల సింగరేణి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు 800 మెగావాట్ల కెపాసిటీతో కొత్తగూడెం, భూపాలపల్లి ప్రాజెక్టులకు ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా 1400 మెగావాట్ల కెపాసిటీతో కరీంనగర్లోని నెదునూరు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 2100 మెగావాట్ల కెపాసిటీతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రతిపాదనలున్నాయి. ఇక ఎన్టీపీసీ కెపాసిటీని 4000 మెగావాట్లకు పెంచాలన్న డిమాండు ఉంది. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. జల విద్యుత్తులో పెద్దగా అవకాశాలు లేకపోయినా థర్మల్ విద్యుత్తుకు కావాల్సినన్ని వనరులున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఛాన్స్ ఉందన్నది నిపుణుల అంచనా. దీనికోసం సుమారు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
కానీ ఈ విద్యుత్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా పూర్తి చేస్తుంది, వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపైనే తెలంగాణ ఫ్యూచర్ ఆధారపడి ఉందంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. కొరత ఒక 1000 మెగావాట్లు ఉంది. ఈ 1000 మెగావాట్లను ఇమ్మీడియట్గా ఎట్లా ఓవర్కమ్ చేయాలి? బయట ఇండస్ట్రీ కానీ కమర్షియల్ సెక్టర్ కానీ ఇప్పుడు ఈరోజు చెల్లిస్తున్న యూనిట్కు చెల్లిస్తున్న ఖర్చు 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఇండస్ట్రీ చెల్లిస్తుంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు కమర్షియల్ సెక్టర్ చెల్లిస్తుంది. అంటే రేటు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కావాల్సిందంటే విద్యుత్. సింపుల్గా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది? హెవీ ఎక్స్పెండిచర్ అంటారు. హెవీ ఎక్స్పెండిచర్ 6:30కు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 6:30కు ఒక యూనిట్ సరఫరా చేయడానికి ఎవరైనా ఇప్పుడు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పావులా ఎక్కువైంది అనుకున్నాం, 6.75 అనుకుందాం. ఇండస్ట్రీ 8 రూపాయలు రెడీగా ఉన్నారు, కమర్షియల్ సెక్టర్ 10 రూపాయలు రెడీగా ఉన్నారు. సో పెద్ద ఎత్తున మీరు సోలార్ పవర్ ప్లాంట్లను ఒక మండలానికి ఒక 10 మెగావాట్లు పెట్టండి. 4000 మెగావాట్లు ఒక 6 నెలల్లో పెట్టవచ్చు. మేము 4000 మెగావాట్లు అనట్లేదు, ఒక 1000 మెగావాట్లు మీరు పెట్టగలిగారు అనుకోండి. ఆ 1000 మెగావాట్లు అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ దాదాపు సగం తీరుస్తాయి. ఎందుకంటే వ్యవసాయ రంగానికి మనం ఇస్తున్న సబ్సిడీలు తక్కువేం లేవు. సగటున వ్యవసాయ రంగానికి యూనిట్కు 5.5 చొప్పున లెక్క చూపెడుతున్నాం. అలాగే సోలార్ విద్యుత్కు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. మండలానికి 10 నుంచి 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను చేపడితే విద్యుత్ అవసరాలను చాలా వరకు తీర్చొచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట. విద్యుత్ పైనే రాష్ట్రాల ప్రగతి ఆధారపడి ఉంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఉంది. కానీ విద్యుత్ లోటే వెక్కిరిస్తోంది. కేంద్రం నుంచి గ్యాస్ కోసం ఒత్తిడి తేవాలి. అలాగే సెంటర్ పూల్ నుంచి కేటాయింపులకు ఒత్తిడి తీసుకొస్తే కరెంటు కష్టాలు చాలా వరకు తీరుతాయంటున్నారు. అవకాశాలున్నాయి, పుష్కలంగా వనరులు ఉన్నాయి. కావలసిందల్లా రాజకీయ చిత్తశుద్ధి. సీమాంధ్ర నేతల కుట్రలను ఏళ్లుగా భరించింది తెలంగాణ. విడిపోయినా ఆ ఆటలు ఇంకా సాగుతాయని చూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాల మధ్య సఖ్యత సంగతి దేవుడెరుగు. వైషమ్యాలను మరింత రెచ్చగొడుతున్నారు. దీని నుంచి తెలంగాణ బయటపడాలి. కుట్రల్ని తిప్పికొట్టాలి. సవాళ్లను అధిగమించాలి. విభజన నిర్ణయం తప్పు కాదని నిరూపించాలి. అప్పుడే తెలంగాణ సత్తా ఏంటో తెలిసొస్తుంది. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.